రోలింగ్ యాక్షన్. నేను చాలా రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. ఓ వెరీ గుడ్. ఎవరతను? ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి నైస్ వెరీ గుడ్ అంటారేంటి? అదేం చిన్నపిల్ల కాదు కదా, ఏది మంచో ఏది చెడో దానికి తెలుసు. ఇలా గారం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొచ్చావు. సర్లే నువ్వు చెప్పు. తన సాఫ్ట్వేర్ నాన్న, బట్ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకని? దానికి ఓకేనా? రోలింగ్ యాక్షన్. సూపర్ నాన్న, డైరెక్టర్ అని నిరూపించుకున్నాం. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కోసం చూస్తున్నారు. అయినా మీరు పెళ్లి చేసుకున్నారు, నన్ను కన్నారు. కానీ నీ ఇంటికి అల్లుడుగా వచ్చే వాళ్ళు మాత్రం ప్రేమ బంధాన్ని వదిలేసుకొని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నాన్న. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి నాన్న. ఏంటి నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు, కూతురు పెళ్ళికి రెడీ చేసుకోమని. లోపలికి వెళ్ళాలి రూమ్లోకి. రెడీ? వన్ మోర్. రోలింగ్ సార్ యాక్షన్. సూపర్ నాన్న, Ready? డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన మీరు పెళ్లి చేసుకున్నారు, నన్ను కన్నారు. కానీ మీ ఇంటికి వచ్చే అల్లుడి కోసం మాత్రం ప్రేమ బంధాలు ఏమీ లేకుండా లక్ష్యం వైపు చూడాలి. సూపర్ నాన్న. అయినా ఏం పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. మీ ఆయనకి చెప్పు, కూతురు పెళ్లి ఎలా ప్లాన్ చేసుకోవాలో. రాలి. ఓకే సార్. ఓకే సార్. రోలింగ్ సార్ యాక్షన్. నాన్న, చాలా రోజులుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. వెరీ గుడ్. ఎవరతను? అమ్మాయి లవ్ చేస్తున్నా అంటే మొహం పాల్గొట్టాల్సింది పోయి నైస్ వెరీ గుడ్ అంటారేంటండి? రోలింగ్ యాక్షన్. అమ్మాయి లవ్ చేస్తున్నా అంటే మొహం పక్కలు కొట్టాల్సింది పోయి నైస్ వెరీ గుడ్ అంటారేంటండి? తనేం చిన్నపిల్ల కాదు, మంచిదో చెడేదో తనకు తెలుసు. నువ్వు చెప్పమ్మా. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు నాన్న, ఓకే గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు. యాక్షన్. అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతురు నేను పెట్టలేదు. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. రాము చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నాన్న. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతుంటాడా? అదే నీ హీరో డెడికేషన్. అంటే ఇక్కడ రోలింగ్ యాక్షన్. సరే అయితే నువ్వు రామ్తోనే ఉంటావు. ఎప్పటికప్పుడు రామ్ని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనని మార్చడానికి ట్రై చేయి. ఒకవేళ తను అన్నీ మార్చుకొని నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్లి జరగదు. ఒక విషయం మీద పట్టుదల కమిట్మెంట్ లేనివాడికి నా కూతుర్ని ఇవ్వలేను. ఒకవేళ నిన్ను కూడా కాదనుకొని తన లక్ష్యం వైపు అతను వెళ్ళినప్పుడు అతను తీసుకొచ్చి నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. సూపర్ నాన్న, డైరెక్టర్ అని నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసావు. పెళ్లి చేసుకొని నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి వచ్చే అల్లుడు మాత్రం ప్రేమ బంధాలు ఏమీ లేకుండా లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నాన్న. అయినా ఏం పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నతో అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. ఓకే సార్. రోలింగ్ యాక్షన్. సూపర్ నాన్న, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడుగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకొని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నాన్న. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నతో అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి
వెరీ గుడ్ నైస్ అని అంటున్నారు. అదేం చిన్నపిల్ల కాదు కదా, తన లైఫ్కి ఏది మంచిదో అదే అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా గారాబం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొని వచ్చారు. సర్లే అని చెప్పి మిమ్మల్ని చూసి తన వైపు తిరిగి నువ్వు చెప్పమ్మా అన్నారు. తను వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నాన్న అన్నారు. వెరీ గుడ్ అన్నారు. జాను మళ్ళీ తను వచ్చేసి బట్ ఇప్పుడు చేయట్లేదని అన్నారు. జాను గారి డైలాగే, తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న, అందుకని జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళారు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నారు నాన్న అంటే ఫాదర్ వచ్చేసి చూడమ్మా, ఛాన్సెస్ రావడం అంటే ఇంత ఈజీ కాదు, పెట్టి పుట్టాలి. సో ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలేను అన్నారు. జాన్ నన్ను ప్లీజ్ అర్థం చేసుకోండి, రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్, ఎలాగైనా సక్సెస్ అవుతాడు అంటారు ఫాదర్. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా అవకాశం ఇస్తారా అంటే అది వదిలేసి నీతో ఉన్నాడు, అది నీ హీరో డెడికేషన్ అన్నారు. జాను ఓహో అంతా తెలుసుకొని పక్కాగా ప్లాన్ చేశారన్నమాట అంటారు ఫాదర్. తండ్రిని కదా, జాగ్రత్తలు ఉంటాయి. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే దానికి చాలా కమిట్మెంట్ కావాలి, సీరియస్నెస్ ఉండాలి. జాను రామ్లో అవి చాలా ఉన్నాయి అనేసి అంటే ఫాదర్ సరే అయితే నువ్వు రామ్తోనే ఉండు, ఎప్పటికప్పుడు రామ్ని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనని మార్చడానికి ట్రై చేయి. ఒకవేళ తను అన్నీ మార్చుకొని నీ వైపు వస్తే పెళ్లి జరగదు. ఒక విషయం మీద పట్టుదల కమిట్మెంట్ లేనివాడికి నా కూతుర్ని ఇవ్వలేను. ఒకవేళ నిన్ను కూడా సార్ యాక్షన్. సరే అయితే నువ్వు ఎప్పటికప్పుడు రామ్ని డిస్టర్బ్ చేస్తూ ఉండు. రామ్ కానీ తన గోల్ వైపు కాకుండా నీ వైపు వచ్చాడు అనుకో, అలాంటి కమిట్మెంట్ నేను పిల్లల చేతిలో నా కూతురిని పెట్టలేను. అదే అలా కాకుండా తను నిన్ను కూడా కాదని లక్ష్యం వైపు వెళ్ళాడు అనుకో, అప్పుడు మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం కోపంగా మాట్లాడుతూ సరే నాన్న ఓడిపోవడానికి రెడీగా ఉండండి అని చెప్పింది. ఏంటి నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. పక్కన వేసిందే. కానీ ఓకే సార్. యాక్షన్. ఓకే సార్ యాక్షన్. ఎవరతను? అదేంటండి లవ్ చేస్తున్నా అంటే మొహం కొట్టాల్సింది పోయి ఎవరవుతున్నాను అడుగుతారేంటి? అదేం చిన్నపిల్ల కాదు, మంచి ఏదో చెడు ఏదో దానికి తెలుసు. ఇలా గారాబం చేసే ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పే పేరుకి తీసుకొచ్చాను. నువ్వు చెప్పమ్మా. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ఓకే వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు. తనకి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. కట్. ఓకే రోలింగ్ సార్. సార్ లుక్ అమ్మాయి వైపే ఉండాలి. యాక్షన్. రామ్లో ఎన్ని ఉన్నాయి నాన్న? ఓకే అయితే ఓకే ఓ పని చేద్దాం. నువ్వు రామ్ వైపు రామ్ సారీ అయితే ఎప్పటికప్పుడు యాక్షన్. రామ్లో ఎన్ని ఉన్నాయి నాన్న? సరే అమ్మా ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు, ఎప్పటికప్పుడు రామ్ డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచన మారేలా చూడు. అలా తనన్నీ మర్చిపోయి నీ వైపు మారాడనుకో, మీ పెళ్ళి జరగదు. ఎందుకంటే ఒక విషయంపై కమిట్మెంట్ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. అలా కాదు, నిన్ను కూడా మర్చిపోయి తన గోలు వైపు వచ్చాడనుకో, అతను ఎక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. సరే నాన్న, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. రోలింగ్ యాక్షన్. రామ్లో ఎన్ని ఉన్నాయి నాన్న? ఓకే అమ్మా ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు, ఎప్పటికప్పుడు రామును డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా చూడు. అలా తనను మార్చుకొని నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్ళి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ లేని వాడికి నా కూతురు ఇవ్వను. కానీ ఒకవేళ నిన్నే మర్చిపోయి తన లక్ష్యం వైపు వెళ్ళాడనుకో, అతను ఎక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. అయితే ఓడిపోవడానికి రెడీగా ఉండండి నాన్న. కట్. ఇది మళ్ళీ తీసుకున్నాం. యాక్షన్. రామ్లో ఎన్ని ఉన్నాయి నాన్న? సరే అమ్మా పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు, రాముని ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చేయి. అలా అన్ని ఆలోచనలు మార్చుకొని నీ వైపు వచ్చాడనుకో, మీ పెళ్ళి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద డెడికేషన్ కానీ
ఇంట్రెస్ట్ కానీ లేని వాడికి నా కూతుర్ని పని. ఒకవేళ నిన్నే మర్చిపోయి తన గోల్ వైపు వెళ్ళాడనుకో, తనని తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. అయితే ఓడిపోవటానికి రెడీగా ఉండండి నాన్న. చిన్న స్మైల్. ఒకటి చేద్దాం సార్. వన్ యాక్షన్. అయితే ఓడిపోవటానికి రెడీగా ఉండండి నాన్న. ఏంటంటే నాన్నతో అలాగే మాట్లాడేది. మీ ఆయనకు చెప్పు కూతురి పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని. సార్ కొంచెం ఐస్ హై చేయండి. రెడీ ఒకటి విన్ చేద్దాం. యాక్షన్. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు. పెట్టి పుట్టాలి. అతనికి సక్సెస్ రావడం చాలా కష్టం. కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతురు పెట్టాలి. ఒకసారి చేద్దాం. యాక్షన్. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఈజీ కాదు. పెట్టి పుట్టాలి. అతను ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు. కాబట్టి అలాంటి ఆన్సర్.